मिलेगी ऑल टाइम मस्ती और मजे ओनली विद सोनी। ये करो सब्सक्राइब, कमेंट एंड लाइक। తోతారాం, తిరిగి చూడాలంటే మనం ఏమైనా కొండ ప్రదేశానికి వెళ్లే వాళ్ళం కదా. ఎందుకింత దుమ్ముగా ఉంటే చోటుకు తీసుకొచ్చావో? అదే బోలారాం చెప్పారుగా, ఆయన గ్రామంలో ఏదో ప్రాబ్లం అని. అదే మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాను. ఇదే మా తోతా గ్రామం. రండి, తోతారాం అలాగే తోతారాం గ్రామానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. అవును, ఆ బోలారాం ఎలా ఉన్నాడు? బోలారాం, గ్రామంలో ఉన్న ప్రజలు సమస్యల్లో ఉన్నారని మీరు చెప్పారు, కానీ మీరేమో ఫిట్ అండ్ ఫైన్ గా ఉన్నారు. ఏంటి అనుమానమా? హలో ఫ్రెండ్స్. అరే ఏం చిలికిది, దీనికి ఒకవైపు మాత్రమే రెక్కుంది. అనయ్య, నీ హెయిర్ స్టైల్ అదిరిపోయింది. ఒక పక్క రెక్క, మరో పక్క సమాచారం. ఇది హెయిర్ స్టైల్ కాదయ్యా. ఒక పక్క రెక్కని ఆ పంకీలాల్ మనుషులు తీసుకెళ్లిపోయారు. నా రంగు కూడా పోయింది. అనయ్య, మీ గ్రామంలో చిలకలన్నిటికీ రెక్కలు ఎగిరిపోయాయా? అదే మీరందరూ కొంచెం ప్రత్యేకంగా కనిపిస్తున్నారు కదా. నేనేమి అలా లేనయ్యా. ఆ పంకీలాలే నన్ను ఇలా చేసేశాడు. ఈ పంకీలాల్ ఎవరు? మంజులాల్ కొడుకు, చోచీరాం మనవడు. ఇది మా ఇంటి దగ్గర పానీపూరి కొట్టు పేరు కదా. మా పరిస్థితి చూస్తుంటే మీకు ఎగతాళిగా ఉందా? దీనికంతా కారణం అతనే. కూడా చేసే బిజినెస్ కూడా ఉంది. రంగు మొత్తం పోయింది. అర్థమైంది, ఫ్యాక్టరీ రన్ చేస్తుంటారు. దాని కెమికల్ దుమ్ము రియాక్షన్స్ వల్ల రెక్కలు ఊడిపోయాయి, రంగు మారిపోయింది. లేదు, అతను మా రెక్కలతోనే అదంతా చేస్తున్నాడు. వాళ్ళు మొత్తం గ్రామాన్ని లాగేసుకున్నారు. వాళ్ళ మనుషులు వస్తారు, మా ఈకలన్నింటినీ తీసుకుపోతారు. రంగంతా పోయింది. నా రెక్కల్ని అసలు వాళ్ళు పెరగనివ్వడం లేదు. రెక్కలతో చేసే సాఫ్ట్ వాలెట్ ఎక్కువ రేట్ అంట. నేను నీ రెక్క మీద కొట్టి చెప్తున్నాను. మనం ఆ పంకీలాల్ని గాల్లో ఎగరేసి పక్షిలా ఎగిరేటట్టు చేద్దాం. ఏంటి అనుమానమా? వచ్చేసారు, మళ్ళీ వచ్చేసారు. అర డజన్ పైన ఒట్టేసి అడుగుతున్నాను, ఈ అర డజన్ కొత్త వాళ్ళెవరు? మేమా? మీ రెక్కల్ని విరిచేయడానికి వచ్చాం. ఆహాహా, వచ్చింది పక్షుల రెక్కల కోసం. కానీ ఇప్పుడు డాగి పిల్లుల చర్మాలు కూడా దొరికేటట్టున్నాయి. రారా, నేను నీకు ఇస్తాను. వచ్చిన రెక్కల్ని పట్టుకో చూద్దాం. అర డజన్ పైన ఒట్టేసి చెప్తున్నాను, వాళ్ళని కొట్టండి. అరే పనికిరాని దద్దమల్లారా, ఎందుకు నా పరువు తీస్తారు? పడుకున్నది చాలు, లేచి వాళ్ళని కొట్టండి. ఇప్పుడు నేను మీకు ఇచ్చే ట్రీట్మెంట్ కి కళ్ళలో కూడా మీరు చిలకని తలుచుకుంటే భయపడాలి. లోతు తెలియకుండా లోయలోకి దిగారు. ఇకపై పంకీలాల్ ఆటేంటో మీరు చూడబోతున్నారు. రండి, ఇక్కడి నుంచి బయలుదేరదాం. ఇలా చూడు, మీ పంకీలాలకి గుణపాఠం నేర్పించడానికి వచ్చాం. త్వరగా వెళ్ళి చెప్పు. బోలారాం, మమ్మల్ని ఆ పంకీలాల్ ఫ్యాక్టరీకి తీసుకువెళ్ళు. మేమెవరనేది అర్థమయ్యేలా చేస్తాం. ఓకే, వెళ్దాం.
పత్రంగి అత్తరంగి చిలకలతో దెబ్బలు తిని ఇక్కడికి ఎగురుకుంటూ వచ్చారా ఏంటి? మేము నొప్పి తట్టుకోలేక బాధపడుతున్నాం. 1/2 డజన్కి పైగా ఒట్టేసి చెప్తున్నాను, వాళ్ళని నేను ఊరికినే వదలను. అరే నువ్వు వాళ్ళకు భయపడే కదా ఇక్కడికి ఎగురుకుంటూ వచ్చేసావు, కానీ చిలకలకి ఇంత ధైర్యమా? చిలక మాత్రమే కాదు, డాగి పిల్లులు కూడా వచ్చాయి. టోటల్ గా 6 ఉన్నారు బాస్. అంటే డజన్ లో సగం. ఆ సగం డజను మిమ్మల్ని అందరినీ ఎగరేశారా? 1/2 డజన్కి పైగా ఒట్టేసి చెప్తున్నాను, మమ్మల్ని చూసి కామెడీగా నవ్వకండి. నన్ను ఏం చేయమంటావు? డాగి దగ్గరను క్యాట్ దగ్గరను దెబ్బలు తిని ఇలా ఎగురుకుంటూ ఇక్కడికి వచ్చారు. వాళ్ళపై ప్రతీకారం తీర్చుకోకుండా వదలను. ముందు నువ్వు వెళ్ళి నీ డ్రెస్ ని మార్చు, ఆ ఏకలని తీసి పాడాయి. వాళ్ళని నేను చూసుకుంటాను. బాస్, వాళ్ళు మాత్రం ఇక్కడికి వచ్చారంటే మీరు అధోగతి అయిపోతారు. ఇంకా ఆపు చతరంగి, ఇంకా ఆపు. ఇది ఫ్యాక్టరీ కాదు, నా కోట, నా కోట. చతరంగి, వాళ్ళు నా ముందుకొచ్చి నిలబడాలి. మేము వచ్చేసాం. రే పంకీ, బయటికి రా. పంకీని నువ్వు కొట్టబోతున్నావా? లేదు, అరవడం మాత్రమే నా పని, మిగతాదంతా అన్న చూసుకుంటాడు. పంకీలాల్ 1/2 డజన్కి పైగా ఒట్టేసి చెప్తున్నాను, ఇక్కడ కూడా వచ్చేసారు. వీళ్ళే నన్ను తరిమి తరిమి కొట్టింది. అవునబ్బా, అది మేమే. కానీ మొదటి నుంచి నువ్వు చూడ్డానికి చిలకలాగే ఉన్నావు. ఆలోచించు, మేము నిన్ను ఏం చెయ్యాలని. ఏయ్, లాల్జీ ఎక్కడికి వెళ్ళాడు? లాల్జియా బాస్, అదెవరు? నా పేరు పంకీలాల్ జీ, కానీ వీడు నన్ను పంకీ అని పిలుస్తున్నాడు. లాల్జీని కట్ చేశాడు కదా, నువ్వేంటి పడపడపడ అంటున్నావు? అవును, ఎక్కడ ఆపేశాను నేను? మీరు ఎంత ధైర్యం ఉంటే ఇక్కడికి వస్తారు? పంకీ, నీ దారుణమైన బిజినెస్ ని క్లోజ్ చేయడానికే మేము వచ్చాం. బెదిరిస్తున్నావా? పంకీలాల్నే బెదిరిస్తున్నావా? పిల్లకాయలు ఇటొచ్చి నా ముందు నిలబడండి, చూద్దాం. చతురంగి, నా ఆట చూసావా? వీళ్ళు చిలకల్ని కాపాడడానికి వచ్చారు, చివరికి వీళ్ళే చిలకల్లాగా అయిపోయారు. ఒక చిలకనే ఎగతాళి చేస్తావా? ఏ తోతారాం, వీళ్ళకి మనం ఎవరో నిరూపించాలి. మన బలం ఏంటో వాళ్ళకి అర్థమయ్యేటట్టు చేద్దాం. ఏంటి అనుమానమా? తోతారాం, అన్నయ్య, ఏంటన్నా ఇలా ఇరుక్కుపోయావు? దీనికి నువ్వు సమాధానం చెప్పి తీరాలి పంకీ. ఏమనుకున్నారు? నా దగ్గరికి రావడం అంత తేలికనుకున్నారా? చూడండి, జాగ్రత్తగా వినండి. మీరేమాత్రం జరిగినా ఆ బాక్స్ చిన్నదైపోతుంది. అందరూ అప్పడాల్లాగా నలిగిపోతాడు. బడబడబడబడబడాన్ని. 1/2 డజన్ మీద ఒట్టేసి చెప్తున్నాను, మీరు భలేగా ఇరుక్కున్నారు. మేము కదిలితే బాక్స్ చిన్నదైపోతుంది కదా, నేను కదలకుండానే ముందుకొచ్చి నుంచుంటాను. అంతే కదా తోతారాం? అరే అవునబ్బా, కాస్త ఆగు, ఎక్కువగా సహాయం చేయాలనుకోకు. 1/2 డజన్ మీద ఒట్టేసి చెప్తున్నాను, బాస్ చేతిలో ఉన్న రిమోట్ వల్లే దాన్ని కంట్రోల్ చేయగలరు. ఓరి దద్దమ్మ, చెప్పేశావా? ఫ్రెండ్స్, ఆ రిమోట్ ని ఎలాగైనా తీసుకోవాలి. జోర్దార్, ఆ రిమోట్ ని త్వరగా పట్టుకో. అవును, బాక్స్ పైకి వెళ్ళిపోయింది. నేను ఇప్పుడు బాక్స్ చేయబోతున్నాం. ఏంటి చూస్తున్నారు? కొట్టండి వాళ్ళని, ఎగిరి ఎగిరి కొట్టండి.
ఎగరడానికి సిద్ధమా పంకీ? ఓ, ఆగు. బాస్ చెప్పిన మాట నేను అసలు వినవా ఏంటి? ఏయ్, ఏంటా ఆర్డర్? బాస్ ఇప్పుడేగా చెప్పారు, ఎగిరి ఎగిరి కొట్టమని చెప్పారా లేదా? ముందు ఎగరడానికి చూడండి. చిలకల రెక్కలు పీకేస్తావా? ఇప్పుడు నీకు రెక్కలు రప్పించి నిన్ను చిలకని చేస్తాను. అర డజన్ మీద ఒట్టేసి చెప్తున్నాను, నన్ను చిలకని చేసావు కదా, ఇప్పుడేంటి నెమ్మలిగా మార్చబోతున్నావా? లేదబ్బా, నీ ఇష్ట ప్రకారం అంతా జరగదు, నేను చెప్పినట్టే జరుగుద్ది. ఇప్పుడు చూడు. అమాయకపు చిలకల్ని మోసం చేసి డబ్బు సంపాదించాలని చూస్తున్నారా? చాలు చాలు అన్నయ్య, ఈ పంకిలాల్ కందిపోయాడు. అరెరే, మీరే కందిపోకండి, మిమ్మల్ని కందేలా చేయడానికి మేం కూడా ఉన్నాం. అరే అరే, వీళ్ళందరూ కలిసి మనల్ని బోరుమని ఏడిపించారు. పోపాట్ అతరంగిలో నుంచి సతరంగిగా మారిపోయాడు. అరే చాలా ఆపండి ఆపండి, ఇక నన్ను ఎగరనివ్వకండి, ఇంకా కొడితే నేను భరించలేను. అన్నయ్య, వీళ్ళని భోజనానికి పిలిచినట్టు వద్దు వద్దు అంటున్నారు. అవునబ్బా, ఇకపై ప్రేక్షకుల నిర్ణయం కాదు, మా నిర్ణయమే. మేమిచ్చేది మాట్లాడకుండా పుచ్చుకో. వద్దు 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 వద్దు, చిలకల్ని మేము ఇంకా కష్టపెట్టము. ఈ ఫ్యాక్టరీని మూసేసి ఈ గ్రామం నుంచి పారిపోతాను, అది ఎగురుకుంటా వెళ్తాను. అదేం కాదు, నువ్వు ఇక్కడి నుంచి జైలుకే వెళ్ళబోతున్నావు, అది కూడా ఎగురుకుంటూ. అరే వీళ్ళ కలరు పోయిందయ్యా. థ్యాంక్ యూ మిత్రులారా. అర డజన్ మీద ఒట్టేసి చెప్తున్నాను, ఊచలు లెక్క పెట్టే ముందుగా హాస్పిటల్ కి తీసుకువెళ్ళండి బాస్. నువ్వేం దిగులు పడకు, జైల్లో ఉండే డాక్టర్ నీకు ట్రీట్మెంట్ చేస్తారు, అది కూడా ఎగురుతూనే చేస్తారు. Game on. Now game on with Kiko. And get your power mode on. If you have not experienced the same, download the game. Available on Google Play.